గోపాలకృష్ణ గారు, గత 8 నెలల కూటమి పరిపాలన చూస్తున్నాం. ఈ రోజున గ్రామ స్థాయిలో కూడా రోడ్లు గానియండి, లేకపోతే కనీస అవసరాలు గానియండి, లేదా అమరావతికి సంబంధించి రైల్వే జోన్ అని గానియండి, అమరావతికి తీసుకొస్తున్న పెట్టుబడులకు సంబంధించి గానియండి, ఓవరాల్‌గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఏదైతే చేయలేకపోయారో దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు కూటమి ప్రభుత్వం అనుకోవచ్చంటారా? లేకపోతే ఏమన్నా లోటుపాట్లు వాళ్ళు ఇంకా నిందలేస్తున్నట్టుగా, బురద జల్లుతున్నట్టుగా అసలు ఏమీ లేదు, అంతా అరాచకం అంటున్నట్టుగా చూడాలంటారా? ఏం చేయాలి? అసలు ఎట్లుంది పరిపాలన, ఎలా ఉందంటారు? పరిపాలన అంటే ఏంటి అసలు? యాక్చువల్గా మీరు అడిగే ప్రశ్నకి పరిపాలన అంటే ఏంటి? ప్రజల యొక్క బాగు చూడటం. దానికి ఇంకా చర్చ ఎందుకు? పరిపాలన సరిగ్గా చేయకపోతే ఏ ప్రభుత్వానికైనా మనుగడ ఉండదు. పరిపాలనా బాధ్యత నిర్వహణలో లోపం ఉంటే ప్రజలు ఇంటికి పంపిస్తారు. కనీసం రోడ్లు లేకుండా, మినిమం సౌకర్యాలు చూసుకోకుండా, పన్నులు వసూలు చేసుకొని బటన్ నొక్కటం ఆ పరిపాలన? నా తెలియక అడుగుతాను. అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో మీరు ఎందుకు కంపేర్ చేస్తారు? చంద్రబాబు గారు 99, 2004లో చేసిన అభివృద్ధి పాలనతో కంపేర్ చేయండి. ప్రపంచ పోటీతత్వంలో ఆయన నిలబెట్టిన ఆంధ్ర రాష్ట్ర అగ్రభాగాన్ని నిలబెట్టిన దాంతో కంపేర్ చేయండి. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన విధానాన్ని కంపేర్ చేయండి. మీరు అనవసరంగా వాడెవడో డిస్ట్రక్టర్ మోడ్లో తీసుకెళ్ళిన అతని గురించి ఎందుకండి మీరు కంపేర్ చేస్తారు? మీరు చెప్పినట్టుగానే 2014 నుంచి 19 వరకు విభజన రాష్ట్రాన్ని మళ్ళీ తీసుకొచ్చుకొని బస్సులో ఉండి మరి ఆయన పరిపాలన కొనసాగించిన విధానం అంతా చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 151 సీట్లు ఎలా ఇచ్చారంట? మరి అది అయిపోయింది కదా గతంలో. ఒకసారి నమ్మి మోసపోయారు కదా. కానీ ఇప్పుడు అదే చెప్తున్నాడు కదా, నేను చేసిందే అద్భుతమైన పరిపాలన, ఈ 8 నెలల్లో జనాలు అల్లాడిపోతున్నారు, మళ్ళీ నేను వాళ్ళని కాపాడడానికి జనాల్లోకి రాబోతున్నాను అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. దొంగతనం చేశానని ఒప్పుకుంటాడా? దొరతనం చేశానంటాడు. దానికి నన్ను అడిగితే ఎట్లా? సో ప్రజలు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా అంటున్నా. అది రాబోయే ఎలక్షన్లో కానీ తెలియదు. అలాగే సార్, ఈ విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు మీకు బాగా తెలిసిన విషయం. సో ఆ 5 ఏళ్లలో జరగనటువంటి లేదా కేంద్రం నుంచి ఎలాంటి సాయం పొందలేని ఆ పరిపాలన తీరుకి ఈ రోజున సుమారు కొన్ని కోట్ల రూపాయలు మళ్ళీ విశాఖ ఉక్కుకు తీసుకొచ్చిన అంశాన్ని ఎలా చూడాలి? ఒక మనిషి జబ్బున పడితే సరైన సమయంలో కావలసిన సహాయ చర్యలు కానీ, ట్రీట్మెంట్ కానీ, లేకపోతే వాడవలసిన మందులు కానీ, లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ మనిషి యొక్క ఆరోగ్యం ఎలా క్షీణిస్తుందో, ఒక పరిశ్రమ కానీ, ఒక వ్యాపార సంస్థ కానీ ఇబ్బంది వచ్చినప్పుడు అందులో PSU పబ్లిక్ సంస్థకి అన్ని వేల కోట్ల పెట్టుబడి, అన్ని వేల ఎకరాలు ప్రజలు సాక్రిఫైస్ చేస్తే, అన్ని వేల కోట్ల పెట్టుబడి ట్యాక్సుల రూపంలో వచ్చింది, పెట్టుబడి రూపంలో పెడితే, ఈక్విటీ రూపంలో పెడితే, కొన్ని బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తే, ఎంతో ట్యాక్సేషన్ గవర్నమెంట్కి రెవెన్యూ అనుకూరిన తర్వాత ఇన్ టైం స్టీల్ ప్లాంట్కి చేస్తే ఇంత ఉపద్రవం వచ్చేది కాదు. ఏదేమైనప్పటికీ ఆ ప్రైవేటైజేషన్ ప్రాసెస్లో దీపం పథకం కింద డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ టెక్నికల్ అంశాల మీద, ఫినాన్షియల్ అంశాల మీద, రాజకీయ అంశాలు ముడిపడి వల్ల కుదరినప్పుడు ఇప్పటికైనా ఆలస్యమైన దాన్ని బెయిల్అవుట్ చేయడానికి వెంటిలేటర్ మీద నుంచి తీసి ఒక ప్యాకేజ్ని ప్రకటించారు, 11,400 కోట్లు. దాన్ని కూడా చాలామంది తప్పుపడతారు. ఇదివరకు ఆల్రెడీ 1,640 కోట్లు ప్రకటించారు, అది కూడా ఇందులో భాగం. అలాగే దీంట్లో 9,800 కోట్లు పైచిలుకు బ్యాంక్ రుణాలకి రేపు మార్చికి వెళ్ళిపోతాయి. వెళ్ళండి, అది బ్యాంక్ ఆఫ్ పప్పే కదా. కాకపోతే పెనల్ ఇంట్రెస్ట్లు, వడ్డీ మీద వడ్డీ, వీటన్నిటినీ వేవ్ చేసేసి ఆ 11,400 కోట్లలో ఇంపార్టెంట్ ఇష్యూస్కి రీపేమెంట్ చేస్తే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు మళ్ళీ లభ్యించే వాళ్ళకి స్టీల్ ప్లాంట్కి అందుతుంది. దాంట్లో భాగంగా ఇన్వెంటరీ పెట్టుకొని రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసుకొని మళ్ళీ వర్కర్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ కొంత శ్రమ చేస్తే బ్లాస్ట్ ఫర్నెస్లు ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్కి పనికొస్తాయి. ఏ రూపాయలు ఇచ్చినా కానీ మళ్ళీ బ్యాంకులు పాత అప్పును తీర్చిన తర్వాత ఇచ్చి తీరాలి కదా వర్కింగ్ క్యాపిటల్ నామ్స్ ప్రకారం. అటువంటిప్పుడు దానికి డైరెక్ట్ గ్రాంట్ ఇస్తే ఏదో అంటారే వైట్ ఎలిఫెంట్ అయిపోద్ది, ఎవడో పని చేయడు. దాని పద్దాకాల నష్టం పూడ్చడం, నష్టం పూడ్చడం, గ్రాంటు అంటారు. అలా నడిపేది వ్యాపారం కాదు కదా. అది PSU అవ్వచ్చు, ప్రైవేట్ సంస్థ అవ్వచ్చు, ఎక్కడో చోట కట్ ఆఫ్ పాయింట్ పెట్టాలి.
సో ఒక పక్క రాష్ట్రం కానివ్వండి, మరోవైపు కేంద్రం స్టీల్ ప్లాంట్ మీద ఫోకస్ చేయడం అంటూ జరిగితే మళ్ళీ గాడిలో పడ్డట్టు అనుకోవచ్చు అంటారు. పడుతుంది, డెఫినెట్గా పడుతుంది. అది చాలా రకాల మీద చాలా చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందరి బాధ్యత పెరుగుతుంది. బ్యాంక్స్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ వెసులుబాటుని, ఈ యొక్క ఫెసిలిటీని బ్యాంక్స్ కూడా హెరాస్ చేయకుండా పెద్ద మనసు చేసుకొని స్టీల్ ప్లాంట్కి సహకరించాలి. వాళ్ళు అప్పులు కట్టించుకోవటమే కాదు, మళ్ళీ ఇచ్చే దాంట్లో కూడా వాళ్ళు కొంత లిబరల్గా, మళ్ళీ దానికి అసెట్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి, నెట్వర్త్ పెరుగుతుంది కాబట్టి, ఆ అప్పు తీరిపోతుంది కాబట్టి, ఈ ఇచ్చిన ప్యాకేజీ బాండ్ల రూపంలోనో లేకపోతే ఈక్విటీ రూపంలోనో ఉంటుంది కాబట్టి, అది డెట్ కాదు కాబట్టి రేటింగ్ పెరుగుతుంది. గోపాలకృష్ణ గారు, అనుభవం ఉన్నారు, మీరు రాజకీయ విశ్లేషకులు, మీకు ఎంతో అనుభవం ఉంది. ఈ రోజున కూటమి విషయాల్లో ఏ చిన్న లూప్ హోల్ దొరికినా కూడా వాళ్ళ మైత్రిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి ఈ ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన అనుయాయులకి ఈ రోజు జరుగుతున్న పరిణామాలు ఓతాన్ని ఇస్తాయి అంటారా? ఎట్లా చూడాలంటారు? ఈ రోజు దొంగ ఎప్పుడు దోచుకోవడానికి అలవాటు పడిన తర్వాత, ఆ దోపిడీని అరికట్టిన తర్వాత ఏ చిన్నపాటి అవకాశాన్ని వదులుకోడు. ఏ చిన్న కంత దొరికినా దాంట్లో జొరబడి దొంగతనం చేయాలనుకుంటాడు. ఇది కూడా అటువంటిదే. అంటే మైత్రి వాళ్ళ కూటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నట్టుగా జరిగే అవకాశాలు ఉన్నాయి అంటారు. అంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా చంద్రబాబు గారు, మరోవైపు భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు ఒకే మాట మీద మేము వెళ్తున్నాం అన్నటువంటి సంకేతాలు ఇస్తున్నా కూడా, రాష్ట్రం ముఖ్యం అనుకునే వాళ్ళకి, రాష్ట్ర అభివృద్ధి కావాలనుకునే వాళ్ళకి, సిద్ధాంతపరమైన రాజకీయాలు చేసే వాళ్ళకి, కూటమిలో ఉన్నా కూటమిలో లేకపోయినా వాళ్ళ పరిమితులను తెలుసుకొని మాట్లాడటం అనేది నేర్చుకోవాలి. అది టీడీపీ నాయకులు అవనండి, బీజేపీ నాయకులు అవనండి, పవన్ కళ్యాణ్ అవనండి. పరిమితులకి లోబడి మాట్లాడి వాళ్ళ యొక్క శక్తిని అంచనా వేసుకొని మాట్లాడితే ప్రజల్లో ఉన్న వాళ్ళకున్న అభిమానం ఎంత మేరకు ఉంది, మనం విడిపోతే ఏ మేరకు మనం ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటాం అనేది గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేనంతకాలం ఎవరెన్ని మాట్లాడినా వాళ్ళకే నష్టం చేకూరుస్తుంది తప్ప మెయిన్ చంద్రబాబు గారికి ఏం కాదు.